గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ సినిమా టాపిక్ వస్తే మీరు భక్త కన్నప్ప, సునీల్ గారి భక్త కన్నప్ప ఎందుకు అది అసలు నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్న తర్వాత, మిథునం అయిపోయిన తర్వాత ఇంకేదన్నా చేయాలని ఒక డాక్టర్ కేశవరెడ్డి గారి నవల కొని ఊరి చివరి గుడిసా దాన్ని ఎలకాని పెట్టి కథ రాసుకుని సునీల్ దగ్గరికి వెళ్ళా. ఇది రెగ్యులరే కదా సార్, ఏదన్నా చరిత్రలో మిగిలిపోయే అంటే మన ఏమిటంటారు మాయాబజార్ లాగా చరిత్రలో మిగిలిపోయి ఒక అటు చేయండి అంటే అప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి మీకు. బాలు అనే సినిమా పవన్ కళ్యాణ్తో చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ మన పెద్ద పరిచయం లేదు. నేను జనరల్గా హీరోలు పెద్ద పరిచయాలు ఏమి ఉండవు, బాగా హలో అంటే హలో అని నా పుస్తకం చదువుకుంటూ ఉంటా కదా. పవన్ కళ్యాణ్తో రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే అప్పుడే నాలుగు శివుడు కలిసి సీడీ అవుతాయి. ఊరికే నా ఉత్సాహం కొద్ది ఏమిటంటే వాళ్ళ అసిస్టెంట్ పిలిచి ఇది సార్ ఉన్నారా క్యారవాన్లో అంటే ఉన్నాడు సార్, ఒక్క నిమిషం నేను వస్తానని చెప్పవా, ఐ వాంట్ టు గివ్ హిమ్ సీడీ. రమ్మన్నాడు. రచయితగా గౌరవిస్తారుగా తీసుకెళ్ళి ఇచ్చాను. ఏంటంటే ఇట్లా అంటే ఓకే సార్ థ్యాంక్ యూ నేను వింటాను అన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ లొకేషన్కి వెళ్ళా. అసిస్టెంట్ వచ్చాడు, సార్ మిమ్మల్ని సార్ పిలుస్తున్నాడు. వెళ్ళా. వెళ్తే లేచి నిలబడి ఇలా అన్నాడు, హగ్ చేసుకో. పని నేను పెద్ద భక్తుడిని ఏం కాదు, కానీ మీ నైటు వెళ్ళగానే పెట్టుకున్నాను, మనసంతా ఒక విధమైన ఏదో ఒక డెవోషన్ లాగా ఏదో భావం చెప్పలేను. ఇవాళ సినిమా అసలు షూటింగ్ రాకూడదు అనిపించింది నాకు. ఒక విధమైన ఇంకో దానిలోకి వెళ్ళిపోయాను, ట్రాన్స్లోకి. నేను మళ్ళీ రియలైజ్ అయ్యి నేను రాకపోతే క్యారవాన్లు జనం అనవసరంగా ఎందుకని వచ్చాను. నాకు చాలా నచ్చింది. నేను ఎప్పుడైనా ఒక శివభక్తుడి క్యారెక్టర్ వేషం వేయాలన్న కోరిక ఉంది. అలాగే సార్ కట్ అది అయిపోయింది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఈ కన్నప్ప అనేది స్ట్రైక్ అయ్యి ఇప్పుడు అనగానే నాకు అందరి కథ ఉంది అని కన్నప్ప చెప్పాను. బాగుంది అన్నాడు. ఆల్మోస్ట్ ఇంకా మొదలెడదాం అనుకునే దశలో అతను నాకు ఇప్పుడు నేను సక్సెస్లో లేను, ఒక 2 సినిమాలు అయితే నాకు ఇలాంటి సినిమా చేయడానికి ఎవరన్నా ప్రొడ్యూసర్ పెద్దవాడు వస్తే కొంచెం పెద్దగా చేద్దాం అని చేత నాకు అర్జెంట్ ఏం లేదు సార్. ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ ఏ డైరెక్టర్, రెగ్యులర్గా నాకేదైనా కొత్తది చెప్దాం, కొత్త లెవెల్లో చెప్దాం దాన్నే ఉందన్న. ఆగాక అతను ఇంకా అదర్వైజ్ బిజీ అయిపోయాడు. మన విష్ణు కబుర్ చేశాడు. అట్లా ప్రాజెక్ట్ అక్కడ ఇదే కదా అటు అదే అతను నేను మోహన్ బాబు గారు పిలిచి సరిపోతుంటే సరిపోకపోవడమే ఉంది సార్ ఇది కదా. దే లేక్డ్ ఇట్. ఐ థింక్ అది ఇంకా నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లో ఉంది. చాలా పెద్ద వ్యవహారం కదా, అంతే తప్ప సునీల్ నాకు అట్లా ఏం లేవు చెప్పే కదా. అంటే నా సహనం, నా చేతగాంతనం ఏమన్నా ఉంటే చెప్పేస్తాను తప్ప దాచేసుకోవట్లేదు. అండ్ మీరు ఇప్పుడు కూడా ఈ రోజు కూడా మీరు డైలాగ్స్ రాస్తానంటే కౌగిలించుకొని రాయించుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఎందుకు మరి దాన్ని మీరు పక్కన పెడుతున్నారు? నాకు డైలాగ్ రాయడం అంటే సార్, నేను ఈ మధ్యకాలంలో రవితేజ డేట్ల కోసం వంశీ అడిగితే భరణన్నయ్య చేస్తా అన్నాడు. 3-4 ఏళ్ల క్రితం నేను లేడీస్ టైలర్ సన్న ఫ్యాషన్ డిజైనర్, లేడీస్ టైలర్ సన్న ఫ్యాషన్ డిజైన్ రాశా. నేను రాస్తే దానికి నేను 3 నెలలు కేటాయిస్తాను. నాకు బైండ్ పుస్తకం ఇవ్వడం అలవాటు. ఇప్పుడు బైండ్ పుస్తకం ఇస్తే 3 నెలలు మానేస్తే నా ఇన్కమ్ పోతుంది. పైగా నా టేస్ట్కి ఒప్పుకునే వాళ్ళు ఇవాళ ఎవరు అంటే ఇన్ సెన్స్ రాస్తే రాయొచ్చు, కానీ అన్నీ కొట్టేస్తుంటే నేను తట్టుకోలేదు. ఏదో రీజనబుల్ 80% అయినా నాది ఉండాలి. ఇక అట్లాంటప్పుడు ఇక ఆ దాస్యం అవసరమా? ఇంత బతుకు. బట్ మీరు యాక్టర్గా చేస్తూ లొకేషన్లో మీతో కరెక్షన్ చేయించుకునే వాళ్ళు ఉంటుంటారా, లేకపోతే మీరే ఇన్వాల్వ్ అయ్యి చేయడం? లేదు, మనం అడగందే నేనేమి చేయను. ఎందుకంటే రైటర్ని అయి ఉండి ఇంకో రైటర్ని అవమానపరిచినట్టు. ఆ ఫస్ట్ థింగ్ ఏమిటంటే రైటర్ కమ్ డైరెక్టర్ లేదా చిన్న డైరెక్టర్స్ పక్కన రైటర్స్ ఉంటారు, వాళ్ళకి తెలుసు రైటర్ కమ్ యాక్టర్ అయితే వాడు కొంచెం పంచులు ఏమైనా వేస్తే బాగుంటుంది. ఏంది
సీన్కి ఒక పని చేసినా చాలు కదా అంచేత వాడు రాయమంటారు, మేము రాస్తూ ఉంటాం కూడా. పెద్దవాళ్ళు అయితే పర్మిషన్ తీసుకోమని చెప్తాను. అన్లెస్ వాళ్ళకి తెలియకుండా రాయడం ధర్మం కాదు. అంతే. అది ఇప్పుడు రాగానే వైట్ షీట్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. బ్యాడ్ ఇదేంటే ఏం లేదంటే ఏం లేదు సార్ చెత్తగా రాశాడు, కొంచెం మీరు చెప్తాను రాయండి అని. ఒరిజినల్ ఇవ్వమంటే ఎవరు వాడు ఏం చెప్తే అది రాయాలి. అది స్టాండర్డ్స్ పడిపోవడం ఇంకేం లేదు. ఒక నేను రాసిన 51 స్క్రిప్ట్లు బౌండ్లే ఇచ్చాను. నేను చాలాసార్లు స్క్రిప్ట్ నేను లొకేషన్కి వెళ్ళేవాడిని కాదు, ఇచ్చేసి మార్చుకుంటే వాళ్ళు మార్చుకుంటారు. ఓకే. ఇప్పటివరకు మీరు రాసిన బెస్ట్ డైలాగ్ ఏదైనా తక్కువ గుర్తొచ్చి? అంకురం. ఏంటది? బెస్ట్ డైలాగ్ ఒక్కటా? యా. ఒక సీన్ ఎపిసోడ్ అది. అంకురం అనే సినిమా మన ఓంపురి రేవతి వాళ్ళది, ఉమామహేశ్వర. అందులో ఎపిసోడ్ బాగుంటుంది. అది ఒక్క డైలాగ్ చెప్పలేదు, ఎందుకంటే మరి ప్రతి డైలాగ్ బాగుంటుంది కదా. లేడీస్ టైలర్, కనక మహాలక్ష్మి, రికార్డింగ్, డాన్స్ ట్రూప్. బెస్ట్ డైలాగ్ అన్నప్పుడు నాకు ఇది గుర్తొస్తుంది. వేటూరు గారు ఎప్పుడు అంటుండేవారు ఏంటంటే, వారసుడు వచ్చాడు సినిమాలో, కొడుకు వెళ్ళిపోయాడని బాధపడుతుండగా నిర్మలం మీదకి వెంకటేష్ వస్తాడు కొడుగ్గా. కొడుకుని కావాలించుకుంది, అంత అయింది. వెంకటేష్ పడుకుంటాడు, ఆ పక్కన పెట్టి జో కొడుతూ ఉంటుంది. డిజాల్వ్ చేస్తాం. వెంకటేష్ కళ్ళు తెరుస్తాడు. చూస్తే నిర్మలమ్మ అలా కూర్చునే ఉంటుంది మేల్కొని. అదేంటమ్మా పడుకోలేదా అంటే, లేదురా ఇది కలో నిజమో తెలియట్లేదు, పడుకుంటే కళ అయిపోతుందేమో అని భయం వేసి. ఎంత బారాశివయ్యా అని వేటూరు గారు అంటుండేవాడు రచయితగా. అది ఇంకా నువ్వు నిద్రపోలేదమ్మా? 18 ఏళ్లుగా కళ్ళల్లో ఒత్తులేసుకుని నేను ఎదురు చూసిన బిడ్డ ఒక్కసారి ఎదురొచ్చి అమ్మా అని పిలిస్తే ఇది కలో నిజమో నమ్మలేకపోతున్నాను రా. కళ్ళు మూసుకుంటే ఇది కల అయిపోతుందేమోననే భయంతో కళ్ళు మూతలు పట్టలేదు బాబు. జనరల్గా ఎప్పుడైనా సరే గుర్తుండిపోయే డైలాగులు అన్నీ ప్యాథటిక్ డైలాగులే ఉంటాయి. విషాదకరమైన డైలాగులు ఎక్కువ. అదే అందుకని అంకురంలో ఏమన్నా అంటే, వాడు సత్యం అనేవాడు పట్టుకుపోయారా అని బ్లాక్ టికెట్లు అమ్ముకునే సాయినా దగ్గరికి వస్తున్నాడు వాడు శరత్ బాబు. నాకు ఒకసారి చెప్పవాడు, నువ్వు కూడా ఆడు ఇద్దరు అయితే జైల్లో ఉండేవాడు కదా అతేనంటే, నాకు తెలియదు సార్ అంటాడు. నువ్వు భయపడుతున్నావురా లాయర్నని, నీకేమి కాదు నేను చెప్తా అంటే, పై మరి నువ్వు సినిమాలో నువ్వు హీరోలు చూస్తున్నప్పుడు నీకు అనిపించదా నువ్వు కూడా హీరో కావాలని అంటాడు. అంటే అనిపిస్తుంది సార్. నువ్వు ఎప్పుడైనా విశాలమైన సన్నివేశాలకు ఏడుస్తావంటే ఏడుస్తాను సార్, ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తుందంటే ఇంకా నీలో కొంచెం మానవత్వం ఉన్నట్టు లెక్క, కొంచెం హెల్ప్ చేయరా అంటాడు. సరే సార్, నువ్వు వాడిని చూశానని కోర్టులో చెప్పాలి. అదే చూశానని చెప్పు. కట్ చేస్తే కోర్టు వెళ్ళాడు, ఆర్గ్యుమెంట్ చేశాడు. అట్లనా చూసావా ఏమిటి? ఓకే. కట్ చేస్తే కోర్టు అడ్జర్న్. వీడు సెల్లో ఉంటాడు. సెల్లో ఉంటే పోలీసు ఇన్స్పెక్టర్ వస్తాడు. వచ్చేయరా, నిజం చెప్తే నీకు కిరీటం అన్నా పెడతాను అనుకుంటున్నావా, పెళ్ళైందా నీకు అంటాడు. అంటే వాడు ఇంకా చేసుకోకు, కట్ను కొడతాడు మరి వీటి మీద. అమ్మా అనేది కట్ చేస్తే కట్ 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 ఫ్యాన్ తిరుగుతుంటుంది. కుంటుకుంటూ వస్తాడు సాయి కుమార్ లోపలికి. అంత నలుగురు ఇందులో సత్యం గుర్తుపట్టగలవా అంటే, అబద్ధం చెప్పేసి అని అర్థమైపోయింది. అందరూ వెళ్ళిపోయారు, కోర్టు కూడా వెళ్ళిపోయారు. తీసుకొచ్చిన లాయర్ మాత్రం అక్కడ కూర్చున్నాడు. ఎందుకు ఇలా చెప్పాడు అర్థం కాక. వాడు మెల్లిగా, వాడు ఫస్ట్ నువ్వు సినిమాలు చూస్తుంటావా? చూస్తాను సార్, టికెట్ అమ్మేవాడు సినిమాలు. అప్పుడు నాకు అందులో సినిమాలు చూసినప్పుడు ఈ రసాలన్నీ పండుతాయి కదా, మరి ఎందుకురా నువ్వు అని అంటాడు ఫస్ట్ కదా అని చెప్పా కదా. ఇప్పుడు వాడు అలా ఈడ్చుకుంటూ దగ్గరికి వచ్చి లాయర్ దగ్గరికి వచ్చి, నేను ఎప్పుడు సినిమాలు చూడను సార్, సినిమాలు అంతే. దిస్ కమ్యూనికేటెడ్ అలాట్. అంటే అంతకుముందు కోర్టులో ఏరో నిజం చెప్తున్నావు అని ఫస్ట్ అడిగితే,
లాయర్ గారు నా దగ్గరికి వచ్చి నువ్వు సినిమా చూస్తావు కదా మరి నువ్వు హీరో అవ్వవా ఎంతసేపు అలాగే మిగిలిపోతావు అన్నప్పుడు నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు సార్. అవును నేను సినిమాలు చూసాను బ్లాక్ టికెట్లు అన్నాను, నేనెందుకు కాకూడదు హీరో, నేనెందుకు నిజం చెప్పకూడదని కోర్టులోకి వచ్చి సార్ నేను నిజం చెప్తాను సార్, కోర్టు అర్జెంట్ కట్ నెక్స్ట్ సీన్ అది కట్ చేస్తే అది ఎన్నిసార్లు చెప్పినా నాకు కళ్ళు చెమరుస్తాయి, అంత గొప్ప మంచి సినిమా. ఓకే. అండ్ అందరూ బాగా గుర్తుండిపోయింది మీ విషయంలో అయితే అతడు సినిమా, అది ఎవర్ గ్రీన్ ఇంకా మగాడ్రా బుజ్జి.